అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి వ్యాఖ్యలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వివరణ ఇచ్చారు. సునీత లక్ష్మారెడ్డి అంటే తనకు గౌరవమని, మహిళలంటే తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు. తనకు 8 మంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారని చెప్పారు. రన్నింగ్ కామెంటరీ చేస్తూ ఉండడం వల్ల సరిగా వినిపించలేదన్నారు. ప్రత్యేకంగా మిమ్మల్ని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. ఒకవేళ మీ మనసుకు బాధ కలిగించి ఉంటే నా వ్యాఖ్యలను విత్డ్రా చేసుకుంటా అని స్పీకర్ బదులిచ్చారు. అంతకుముందు సభ ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడారు. స్పీకర్ వ్యాఖ్యలు నాకు బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎక్కడా పరిధి దాటి మాట్లాడలేదని, అయినా తన పట్ల స్పీకర్ అలా మాట్లాడడం బాధేసిందన్నారు. నా విషయంలో మీరు చేసిన వ్యాఖ్యలు మీకు మంచివే అనిపిస్తే రికార్డులో ఉంచండి, లేదా వాటిని రికార్డుల నుండి తొలగించాలని కోరారు. కాగా అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మార్చి 24న బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉండగా స్పీకర్ మైక్ కట్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులు మైక్ ఇవ్వాలని కోరగా నాకే వినాలనిపిస్తలేదు, వాళ్ళు ఎలా వింటున్నారో నాకు అర్థం కావట్లేదు అంటూ మైక్ కట్ చేశారు. సునీత లక్ష్మారెడ్డి గారు అంటే మాకు ఎనలేని గౌరవం. అందులో మహిళలంటే రన్నింగ్ కామెంటరీతోనే వచ్చింది. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడ కాదు సార్, మీదికే మాట్లాడుతున్నారు. మహిళలంటే ఎనలేని గౌరవం నాకు 8 మంది సిస్టర్స్ ఉన్నారు. నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను. నేను ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకే వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పిన. మిమ్మల్ని ఉద్దేశించి వినబుద్ధి అయితలేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు నేను. మీరు తప్పుగా భావించిండొచ్చు. మీ మనసు కష్టపడితే విడ్రా చేసుకుంటారు.